ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. హైకోర్టులో ఏసీబీ కౌంటర్ దాఖలు చేయగా ఇప్పుడు కేటీఆర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపుతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. విధానపరమైన అంశాలు చూసే బాధ్యత తనది కాదన్నారు. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై అనుమతుల వ్యవహారం బాధ్యత సంబంధిత బ్యాంకుదే అని కేటీఆర్ అఫిడవిట్లో పేర్కొన్నారు. డబ్బుల చెల్లింపుల విషయంలో అన్ని అంశాలను హెచ్ఎండిఏనే చూసుకోవాలన్న కేటీఆర్ 10 కోట్ల రూపాయలకు మించిన చెల్లింపులకు ప్రభుత్వ అనుమతి కావాలని హెచ్ఎండిఏ నిబంధనలో ఎక్కడా లేదన్నారు. నిధుల బదిలీతో మంత్రిగా తనకు సంబంధం లేదని కేటీఆర్ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో స్పష్టం చేశారు. కేటీఆర్ అఫిడవిట్ ఈ కేసులో కీలకంగా మారనుందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో వివరాలను తెలంగాణ ఏసీబీ ఈడీకి అందజేసింది. ఆర్థిక శాఖ రికార్డ్స్, హెచ్ఎండిఏ చెల్లింపులు, ఒప్పంద పత్రాలతో పాటు ఎఫ్ఐఆర్ కాపీని ఈడీకి ఏసీబీ అందజేసింది. మరోవైపు ఈ కార్ రేసింగ్ కేసులో హైకోర్టులో ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. కౌంటర్ రిపోర్ట్లో కీలక అంశాలను ప్రస్తావించింది. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడంతో పాటు నేరపూరిత దుష్ప్రవర్తనకు కేటీఆర్ పాల్పడ్డారని ఏసీబీ పేర్కొంది. కేబినెట్, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే చెల్లింపులు చేయాలని కేటీఆర్ ఒత్తిడి చేశారని తెలిపింది. ఇక అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు 55 కోట్లు బదిలీ చేసినట్టు తమ దర్యాప్తులో తేలినట్టుగా ఏసీబీ అధికారులు చెబుతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్లో అందిస్తారు. రాజిరెడ్డి, ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఇప్పటికే ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది హైకోర్టులో. దీనికి అఫిడవిట్ కూడా ఫైల్ చేశారు ఇటు కేటీఆర్. సో మొత్తానికి అఫిడవిట్లో ఏ కీలక అంశాలు పొందుపరిచారు? అఫిడవిట్లో మొత్తానికి చూసుకున్నట్టయితే కేటీఆర్ ఒకటే చెప్తా ఉన్నారు, ఈ అనుమతులకు అదేవిధంగా ఈ డబ్బు చెల్లింపులకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ అంశం అంతా కూడా హెచ్ఎండిఏ పరిధిలో వస్తుంది. హెచ్ఎండిఏ చట్టబద్ధమైనటువంటి సంస్థ. ఈ చెల్లింపులంతా కూడా హెచ్ఎండిఏ పరిధిలోనే జరిగాయి. ఇందులో నా ప్రమేయం కానీ నా ఒత్తిడి కానీ ఏమి లేదు. విధానపరమైనటువంటి నిర్ణయం కూడా నేనేం చేయలేదు. అంతా నామ్స్ ప్రకారం జరిగాయి. ఈ ఫార్ములా కేసు ప్రమోటర్గా ఉన్నటువంటి హెచ్ఎండిఏనే ఇదంతా చూసుకుంది. ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నది. ఇందులో ఏమాత్రం కూడా నా ప్రమేయం ఏమీ లేదనేది కూడా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే ఈడీ కూడా జనవరి 7వ తేదీన విచారణకు రావాలని కేటీఆర్ని ఆదేశించింది. ఈ యొక్క నేపథ్యంలో హైకోర్టులో కూడా ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు. ఓవైపేమో ఏసీబీ స్పష్టంగా చెప్తా ఉంది, ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి, ఇదంతా కూడా ఫెమా ఉల్లంఘన జరిగింది, విదేశాలకు డబ్బును పంపించారు, 55 కోట్లు చెల్లింపులు చేశారు, ఎలాంటి అనుమతులు లేకుండా అని కూడా ఒకవైపు ఏసీపీ చెప్తూ ఉంటే, మరోవైపు హైకోర్టులోనేమో ఇదంతా కూడా హెచ్ఎండిఏ చేసింది, హెచ్ఎండిఏకు ఎక్కడ కూడా 10 కోట్లకు పై మించి పంపించద్దు అనేది కూడా ఎక్కడ కూడా లేదు. చట్టబద్ధమైనటువంటి హెచ్ఎండిఏ సంస్థతోనే ఇదంతా జరిగింది తప్ప తన ప్రమేయం కానీ తన ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎక్కడ కూడా లేదు. విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి నా ప్రమేయం ఎక్కడ లేకుండానే ఇదంతా జరిగింది అనేది కూడా అఫిడవిట్లో దాఖలు చేశారు. అదేవిధంగా హెచ్ఎండిఏకు ఎక్కడ కూడా 10 కోట్లకు మించి వేరే ఇతరకు అకౌంట్లకు ఈ డబ్బులు పంపించాలనే నిబంధన ఎక్కడా కూడా లేదు. చట్టబద్ధత అయినటువంటి సంస్థ డబ్బులు పంపించుకోవచ్చు అనేది కూడా అఫిడవిట్లో దాఖలు చేశారు. ఇదంతా కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, నాపైన నేరారోపణలు చేస్తున్నారు అనేది కూడా అఫిడవిట్లో దాఖలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే జనవరి 7వ తేదీన విచారణకు రావాలని ఈడీ కూడా నోటీసులు ఇచ్చింది. ఈ కార్ ఫార్ములా రేసులో 55 కోట్లు విదేశాలకు పంపించారు, ఫెమా నిబంధనలను ఉల్లంఘించారు అనేది కూడా అటు ఈడీ. ఇదంతా కూడా ఆర్థికమైనటువంటి అంశం కాబట్టి ఈడీ ఎంటర్ అయింది. ఈ యొక్క నేపథ్యంలో ఇది ఏం జరుగుతుంది, ఎటు వెళ్తుంది అనేది కూడా ఉత్కంఠ రేపుతుంది. మొత్తానికైతే చూసుకున్నట్టయితే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి తన ప్రమేయం ఏమీ లేదనేది కూడా కేటీఆర్ అఫిడవిట్లో దాఖలు చేసినటువంటి హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రోజా, థ్యాంక్ యూ రాజిరెడ్డి.